గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ఇప్పుడున్న సమాజంలో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా పెద్దగా అరుచుకుంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటుంటారు. ఒకళ్ళ మాట కంటే ఇంకో మాట ఎక్కువగా కనిపించే విధంగా మాట్లాడుతూ ఉంటుంటారు. కొన్ని సందర్భాల్లో కొట్టుకునే సిచ్యుయేషన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అది పిల్లల ముందే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆ పిల్లవాడి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఎవరికి చెప్పుకోలేడు, అటు తల్లి దగ్గరికి వెళ్ళాలా తండ్రి దగ్గరికి వెళ్ళాలా అర్థం కాని పరిస్థితి. వాడిని అదే విధంగా స్కూల్కి కూడా పంపిస్తూ ఉంటారు. వాడి మైండ్లో ఏం నాటుకుంటుంది, స్కూల్కి వెళ్ళిన ఆ పిల్లవాడి మైండ్లో అసలు ఏముంటుంది, వాడి భవిష్యత్తు ఏంటి, ఫ్యూచర్లో వాడి ఆలోచనలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఒకసారి వాడి గురించి మనం ఏం మాట్లాడచ్చు? మీరు అన్నారు కదా స్కూల్కి వెళ్ళిన తర్వాత వాడు ఏం ఆలోచిస్తాడు అని. అమ్మాయి వాళ్ళ స్కూల్కి వెళ్ళండి, మీరు ఏ స్కూల్కైనా వెళ్ళండి. ఏ కొంచెం చిన్న గ్యాప్ ఉన్నా వాళ్ళు లంచ్ పీరియడ్లో కానీ బ్రేక్ఫాస్ట్ పీరియడ్లో కానివ్వండి, లేకపోతే బ్రేక్ పీరియడ్లో కానివ్వండి, లేదా ఒక ఇద్దరు పిల్లలు కనుక కలిసి మాట్లాడుకుంటున్నారు అని అంటే ఆ రోజు వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఘర్షణ వాతావరణం గురించే డిస్కషన్ ఉంటుంది. ఏ ఇద్దరు కలిసినా కూడానమ్మా, ఏ ఒక్కళ్ళలో లేదు. ఏం మాట్లాడుకుంటున్నారని అడుగు. ఏమై ఉంటుంది? టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు. హాస్టల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఆ హాస్టల్కి వెళ్ళే ఏజ్ ఎప్పుడు వస్తుందో, హాస్టల్ ఉన్నటువంటి స్కూల్లో జాయిన్ అయితే బాగుండు, హాస్టల్కి వెళ్ళిపోతే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, హాస్టల్కి వెళ్ళిపోతే కనీసం మనం ఇలాంటి దృశ్యాలను చూడకుండా అన్నా ఉంటాము. స్టే బ్యాక్ ఇన్ ద హాస్టల్ బెటర్ దాన్ హౌస్. ఇంటి కంటే ఒకప్పుడు గుడి పదిలం అనుకునేవాళ్ళు, ప్రశాంతత ఉంటుందని. ఇప్పుడు ఇంటికంటే పిల్లలు హాస్టల్ పదిలం అనుకునేటటువంటి స్థితికి తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన దిగజారిపోయింది. ఇక్కడ మీరు అడగచ్చు, ఎందుకు మేడం ఈ ప్రవర్తన దిగజారింది అంటే, ఏది తీసుకున్నా మూల కారణమో ఉమ్మడి కుటుంబమే. ఒకప్పుడు ఎంత ఉన్నా కూడా ఉన్న ఊర్లోనే అన్నీ ఉండేయమ్మా. పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు, బంధుత్వాలు, ఇచ్చిపుచ్చుకోవటాలు, మహా అయితే ఆ పక్క ఊరు. ఇవాళ మనం 100 కిలోమీటర్ల దూరము ఆ ఊరిని వదిలేసి ఎవరి పొట్ట కూటి కోసం వాళ్ళము బ్రతుకు తెరువు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాం. ఊరు దాటి పట్టణానికి కావచ్చు, పట్టణం దాటి నగరానికి కావచ్చు, నగరం నుంచి మహానగరం, మహానగరం నుంచి పక్క రాష్ట్రము, రాష్ట్రం నుంచి దేశం కూడా దాటేసి వెళ్ళిపోతున్నాం మనం బ్రతుకు తెరువు నెపంతో అనే మాట్లాడతాను నేను. ఎస్, బ్రతుకు తెరువు అక్కడ ఏవో ఉన్నాయి, అవన్నీ మనం తెచ్చేసుకోవాలి. ఇక్కడ మనకేమి లేదు బ్రతకడానికి, కాబట్టి అక్కడికి వెళ్ళి ఏరుకోవాలి. కొంతమందికి బాధ అనిపించవచ్చు, కానీ ఇవి వాస్తవాలు. వెళ్ళిపోతున్నాం. ఆ వెళ్ళేటటువంటి మనము ఇక్కడ ఏమి వదిలి వెళ్ళిపోతున్నాం అనేది ఆలోచించడం మానేస్తున్నాం. మన సెక్యూరిటీని వదిలేసి వెళ్తున్నాం, మన మనశ్శాంతిని వదిలేసి వెళ్తున్నాము, మన అనేటటువంటి ఒక తోడుని, ఒక బంధాన్ని వదిలేసి వెళ్తున్నాము. అది తల్లిదండ్రుల రూపంలో, బంధువుల రూపంలో, నీ ఊరి రూపంలో, నీ యొక్క ఆ కుటుంబ వ్యవస్థ అనేటటువంటి ఆ రూపంలో వదిలేసి ఒంటరిగా ఎగురుతున్నావు నువ్వు. ఆ ఒంటరితనంతో ఏమవుతుంది అంటే, ఇవాళ ప్రతి ఒక్కళ్ళ ఆడపిల్లకి కూడా చదువు అనేది కంపల్సరీ అయిపోయింది, మ్యాండేటరీ అయిపోయింది. ఆడపిల్లలు కూడా ఇవాళ మగపిల్లవాడితోటి కష్టపడి పని చేయాల్సి వస్తుంది. ఇక్కడ వేరియేషన్స్ ఎక్కడొస్తున్నాయో, ఎందుకు కొట్లాడుకుంటున్నారో నేను చెప్తాను. అమ్మా, ఆడదానికి ఓర్పు ఎక్కువ ఉండాలి అంటారు, నేను దాన్ని సమర్థిస్తాను, కాదని నేను అనను. కానీ ఆ ఓర్పుకి కూడా ఒక హద్దు ఉంటుందిగా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పొద్దున్నే లేచి మేము చదువుకున్నాం, మేము కాలేజీలకు వెళ్ళాం, మేము ఉన్నాం. కానీ ఇప్పుడున్న వాతావరణం అప్పుడు లేదు. అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. మాకేదన్నా బాధ వస్తే అమ్మకి చెప్పాలి అనుకుంటే అమ్మ వినేటటువంటి సిచ్యుయేషన్ లేదు, లేదా అమ్మకి అర్థం కాదు అనుకుంటే పక్కన ఎవరో ఒకళ్ళ రూపంలో నానమ్మో, మేనత్తో, లేకపోతే పిన్నో, బాబాయో, అన్నయ్యో ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు, చుట్టూ మనుషులు ఉండేవాళ్ళు. ఎవరో ఒకళ్ళతోటి చెప్పుకున్న తర్వాత వాళ్ళు ఏంటి, మనల్ని అభిమానించే వాళ్ళతోటే మనం చెప్పుకునే వాళ్ళు మనకు ఒక సపోర్ట్ ఇచ్చేసి నేనున్నాలే పద అనగానే అసలు అమ్మ ఏం చేస్తుంది అనేది పట్టించుకునే వాళ్ళం కాదు, అమ్మ వ్యక్తిత్వంలోకి వెళ్ళే వాళ్ళం కాదు, నాన్న వ్యక్తిత్వంలోకి వెళ్ళే వాళ్ళం కాదు. మన వ్యక్తిత్వం ఏంటో సరి చేసుకునేటటువంటి ప్రయత్నంలో ముందుకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, చెప్పుకోవడానికి ఇవాళ పిల్లల్ని, ఇప్పుడు ఆడపిల్లలు కూడా చదువు పేరు మీద ఊరు దాటేసి నగరాలకు వచ్చేస్తున్నారు.
ఈ నగరాలకు వచ్చినటువంటి వాతావరణం వాళ్ళకి అర్థం కానటువంటి వాతావరణం. వాళ్ళు ఉన్న స్థితికి మించి 10 రెట్లు ఇక్కడ రంగురంగుల జీవితాలు కనిపిస్తున్నాయి. హంగు పొంగుల జీవితాలు కనిపిస్తున్నాయి. వాటిల్ని అందిపుచ్చుకోవటం చాలా ఈజీ అని చెప్పి పక్కనోడు ఆల్రెడీ చెప్తూ ఉన్నాడు. సో దానికి ఏమవుతుందంటే ఈ ఆడపిల్లలు ఈ ప్రతి ఒక్క మనిషిలోనూ ఆశ అనేది ఉంటుందమ్మా. ఆ ఆశ లేనిదే మనిషి మనుగడ లేదు. ఖచ్చితంగా లేదు. ఇవాళ ఏ మనిషి అయినా ఎంతొచ్చినా చావకుండా ఎందుకు బ్రతుకున్నాడంటే ఆశ. రేపు అనేది నాకంటూ ఉన్నది. ఒక అవకాశం నాకొస్తుంది. అవును. లేదా నేను దీన్ని ఎదుర్కొంటాను. లేదా నా కోసం వాళ్ళొస్తారు. లేదా నేను గెలిచి తీరుతాను. ఏదో ఒక రూపంలో ఆశ అనేది మనలో బ్రతికి ఉండబట్టి మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే తల్లిదండ్రులను వదిలేసి ఈ ఆడపిల్లలు కష్టపడి చదువుకొని ఒక డిగ్రీ చేత్తో పట్టుకున్న తర్వాత హమ్మయ్య అని అనుకున్న తర్వాత వెంటనే పెళ్లి. ఆ పెళ్లి చేసే ముందు కూడా వీళ్ళ క్వాలిఫికేషన్ ఏముండాలి? ఉద్యోగం ఉండాలి. ఆడపిల్లలకు ఒకప్పుడు క్వాలిఫికేషన్ ఏంటి? అమ్మ ఇంట్లో వంట కాస్త వస్తే చాలు. పెదబాల శిక్ష చదువుకున్నావు. ఏది ఉమ్. మా అమ్మమ్మ కాలంలో వాళ్ళల్లో పెదబాల శిక్ష చదువుకున్నా. అప్పుడేమో వంట వార్పు వచ్చా అత్తమావులతో కలిసి ఉంటుందా? అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకునేవాళ్ళు. చూసుకునేవాళ్ళం. అక్కడి అవును. నుంచి మారి వచ్చి అమ్మ కొద్దిగా అన్న చదువుకుందా, కాస్త పిల్లకి వీళ్ళు నేర్పిస్తుందా అన్న స్థితి నుంచి ఇవాళ బయటికి ఏ వెళ్ళి ఎంత ఉద్యోగం సంపాదిస్తుందమ్మా అనేటటువంటి స్థితికి చేరుకోగా ఇవాళ ఆడపిల్ల మీద ఎంత బర్డెన్ ఏర్పడింది అంటే తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లలకు కానీ ఇంట్లో పనులే నేర్చుకోవాలా? బయట ఈ యొక్క బర్డెన్ ఇంతింత పుస్తకాలు ఉన్నటువంటి సబ్జెక్టుల్ని అవపోసన పట్టాలా? ఆ స్ట్రెస్‌ని, దీన్ని ఎవరు అర్థం చేసుకునేటటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే అంతంత పుస్తకాలు ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ చదవలేదు. వాటి యొక్క ఒత్తిడి వీళ్ళకి తెలీదు. తెలీదు. వీళ్ళు 24 గంటలు నువ్వు పాస్ అవ్వాలి, నువ్వు దాంట్లో ఉద్యోగం చేయాలి, నువ్వు ఇక్కడ చేయాలి, లేదా నువ్వు అమెరికా వెళ్ళాలి, నువ్వు ఇంకొకటికెళ్ళాలి అనేటటువంటి ప్రెషర్ వీళ్ళు పెడుతున్నారు. ఆడపిల్లలు ఈ ఒత్తిడిలోకి లోనయ్యి ఏదో ఒక విధంగా చదువుకొని బయటకొచ్చారు అనంగానే ఉద్యోగం వెతుక్కోవడం ఒక సవాల్. ఉద్యోగం కూడా వెతుక్కుంటున్నారు. వెతుక్కున్న తర్వాత వెంటనే పెళ్లి అనేటటువంటిది ఒక ఇది వచ్చేస్తది. ఆ పెళ్లిలో కూడా ఏం చూస్తున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు అనంటే, అయ్యే ఆడపిల్లలు ఎంత సంపాదిస్తున్నావు? ఎంత ఆర్థిక పరమైనటువంటి ఆ యొక్క స్ట్రాటజీ మాత్రమే చూసుకుంటున్నారు. గుడ్ బావుంది. కారుంది, మేడ ఉంది, ఇంత ఇది ఉన్నది, అంత ప్యాకేజ్‌లు ఉన్నాయి. లేదా నీకింత వస్తుంది, నాకింత వస్తుంది. రైట్ నేను ఎలా బ్రతకాలనుకుంటున్నాను, ఓకే అనుకుంటున్నారు, చేసేసుకుంటున్నారు. కానీ ఇక్కడ తల్లి ప్రాక్టికాలిటీ వేరు, ఆలోచనలు వేరు. ప్రాక్టికల్‌గా వచ్చేసరికి ఇక్కడ 2 జీతాలు కలిసి ఒక జీవితంలోకి రావాలి. ఉమ్. 2 జీవితాలు కలిసి ఒక జీవితం కాదు. 2 జీతాలు. జీతాలు ఒక జీవితాన్ని నడిపించడం అనే దగ్గర స్ప్లిట్స్ వచ్చేస్తున్నాయి. ఆయన ఏమంటాడు? నీ నీ సాలరీ అంతా ఖర్చు పెట్టేసేద్దాము. ఇంటి ఖర్చులకి ఇంటి రెంట్ కట్టేద్దాము. లేదా ఈఎంఐలు కట్టేద్దాము. ఇంకొకటి కట్టేసేద్దాము. లేదా ఇంటి ఖర్చులకి అన్నిటికీ నీ సాలరీ వాడదాము. నా సాలరీ వచ్చేసేసి సేవింగ్స్ పెడదాము అంటాడు. ఈమెమంటది సరే ఒప్పుకుందాము అని అనేసరికి ఈమె వెనక వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఏం మాట్లాడతారంటే అదేంటి పిచ్చమోహన్ దానా నీ అన్ని ఖర్చు salary ఖర్చు పెట్టేసుకుంటే పెడుతుంటే. అతని పేరు మీద అన్ని సేవింగ్స్ ఉంటే రేపొద్దున నీ బతుకేంటి అనే ఒక క్వశ్చన్ క్వశ్చన్ మార్క్ వేస్తా. అక్కడ స్టార్ట్ అవుతుంది డైలమా. ఇంకొక విషయము లేదు, అరే నా ఇంట్లో ఇప్పుడు ఆడపిల్లలు కూడా మగపిల్లలు లేనటువంటి ఇంట్లో ఆడపిల్లలే మగపిల్లలు, మరి వాళ్ళని పేరెంట్స్ కని పెంచారు కదా, వాళ్ళకి ఏదన్నా ఆర్థిక సహాయం చేద్దామంటే ఒప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నా ఒప్పుకోని వాళ్ళ సంఖ్య ఇంకా అంతకంటే ఎక్కువ ఉంది. ఓకే, ఆ సిచ్యుయేషన్ వచ్చేసరికి ఎందుకు ఇస్తావు నీ అమ్మ బాబుకి? నీకేం అవసరం ఉంది? నీ జీతము నాదే, నీ జీవితము నాదే. బా. ఈ విషయం మీద ఈమె అడ్జస్ట్ అవ్వటం అనేది కొంచెం కష్టంగానే కష్టం. ఉంటుంది. అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే మరి మగవాడు ఎంత కష్టపడుతున్నాడో రాత్రి లేదు పగలు లేదు, డ్యూటీస్ ప్రకారము, టైమింగ్స్ ప్రకారము, స్కెడ్యూల్ ప్రకారము ఎప్పుడు వాడు కంపెనీ వాడు రమ్మనమంటే అప్పుడు పోవాలి, ఆ టైంకి చేయాలి. ఇదేం గవర్నమెంట్ ఉద్యోగం కాదు 10:30కి వెళ్ళేసి సాయంత్రం 5:30కి రావడానికి. ఇవాళ ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే ప్యాకేజీల పర్వాల్లో మునిగి తేలుతున్నారు కాబట్టి, ఆశల పల్లకిలో ఎక్కి ఊగుతున్నారు కాబట్టి. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ వచ్చేసరికి అక్కడ ఈమె కూడా నిద్ర లేకుండా నైట్ డ్యూటీస్ ఒక 1 వీక్ ఉంటుంది, మళ్ళీ ఇంకొక 1 వీక్ డే టైం ఉంటాయి. అక్కడ ఒక సాటర్డే సండే వీళ్ళకి హాలిడేస్ ఇస్తారు. అంటే 48 అవర్స్లో వీళ్ళ బాడీ మళ్ళీ ఇంకొక వాతావరణానికి ట్యూన్ అవ్వాలి. అంటే ఈ 2 రోజులు ఇప్పుడు నైట్ డ్యూటీ చేశాడు అనుకోమ్మా, రేపు డే టైం డ్యూటీ చేయడానికి ఈ 2 రోజులు వాడు పగలు పడుకోకుండా రాత్రి పడుకోవడం అనేది వాడి బాడీకి 48 అవర్స్లో నేర్పగలడా? కష్టం కదా బాడీ అసలు. తీసుకోగలుగుతుందా? తీసుకోదా? ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది. అది మళ్ళీ 1 వీక్ తర్వాత స్కెడ్యూల్ మారిపోతుంది, టైం టేబుల్ మారిపోతుంది, టైమింగ్స్ మారిపోతాయి. అక్కడ నీ శరీరంలో వచ్చేటటువంటి ఒత్తిడులు ఎన్నుంటాయి, మార్పులు చేర్పులు ఎన్నుంటాయి, అది ఒకటి. అదే అయిపోయిందా, నేను మగాడిని, నేను ఈడ కూర్చుంటా, నువ్వు లేవాల్సిందే, నువ్వు నైట్ డ్యూటీ చేసి వచ్చినా నాకేంటి, డే డ్యూటీ చేసి వచ్చినా నాకేంటి, నువ్వేం చేసి వస్తే నాకేంటి, నాకు వండి పెట్టాలి.
నువ్వే వండాలి, పిల్లలకి ముడ్లు నువ్వే కడగాలి, మూతలు నువ్వే కడగాలి, అన్నీ నువ్వే చేయాలి, అన్నీ నువ్వే చెందాలి. నేను మాత్రం లేస్తా, లేవగానే నాకు కాఫీ ఇవ్వు, టీ ఇవ్వు. ఇది యంత్రమా మనిషి? ఇది ఆడవాళ్ళ వ్యవహారం. వీళ్ళు తట్టుకుని ఒక సిచ్యుయేషన్ వరకు తట్టుకుంటారు. ఆ తర్వాత వీళ్ళకి Burst. ఓర్పు నశించిన తర్వాత అది పిల్లలు ఉంటే ఏమి, పిడుగులు పడితే ఏమమ్మా. వీళ్ళ మాటలే పిడుగులై కురుస్తూ ఉంటాయి. ఎందుకంటే సహనము వాళ్ళ శక్తికి మించి, వాళ్ళ బ్రెయిన్కి మించినటువంటి ఆలోచనాత్మక ధోరణి కానీ, పని కానీ, టెన్షన్స్ కానీ, ప్రెషర్స్ కానీ వాళ్ళ బ్రెయిన్ కెపాసిటీకి మించి వాళ్ళల్లో ఉండడం వల్ల ఇంకితము అనేటటువంటిది, పరిసరాలను గమనించడం అనేటటువంటి ఇంకిత జ్ఞానం అనేది కోల్పోవడం అనేది జరుగుతుంది. ఇంకా మగాడి విషయానికి వద్దాం. మగవాడు మహారాజు. ఓకే, వాడి జీతం వాడిష్టం, వాడి జీవితం కూడా వాడిష్టమే. ఓకే, అంటే రెండు బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ మాట్లాడదాం. వాడి జీవితం కూడా వాడిష్టమే. 4 రోజులు అయిన తర్వాత పెళ్లి చేసుకునేటప్పుడు జీతం బాగుంటుంది, జీవితం అనేది పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఆడు ఏదో ఆ నిమిషంలో పెళ్లి అనేది తోసుకొచ్చింది కాబట్టి చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఒక పిల్ల పుట్టిన తర్వాత, లేకపోతే ఒక 4 రోజులు అయిన తర్వాత, లేదా ఒక 6 నెలలు అయిన తర్వాత, సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ పక్కనే కొలీగ్స్ ఉంటారు. అక్కడ వీడికి మల్టిపుల్ పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళు వాట్సాప్లు ఊరికనే పోకూడదు కదా, అందుకని వాట్సాప్ల ద్వారా, చాటింగుల ద్వారా, ఇంకొక దాని ద్వారా వచ్చేస్తూ ఉంటారు. ఇవాళ కాఫీ తాగినంత ఈజీగా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ అనేవి సర్వసాధారణం అయిపోయింది. అవును. అటే ఒక్కటే ఉందా, ఇటు కూడా ఉంది. ఇటు కూడా ఏం తక్కువ లేదు. ఎందుకు అనంటే నువ్వెంత సంపాదిస్తున్నావో నేనంత అంతే సంపాదిస్తున్నా, నువ్వేం చదివావో నేను అదే చదివా, నువ్వు మనిషివైతే నేను మనిషిని, నీకు కోరికలుంటే నాకు కోరికలు ఉన్నాయి. నువ్వు నేను, నువ్వు నేను, నేను 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 మనం అనే పదానికే ఇక్కడ అర్థం లేదు. చెరిగిపోయింది. ఎన్ని కారణాలున్నాయి. ఇద్దరు తల్లిదండ్రులు పిల్లల ముందు జుట్లు పట్టుకొని కొట్టుకోవడానికి, విచక్షణారాహిత్యంగా ఇది అవ్వడానికి. ఎన్ని ప్రెషర్స్ ఉంటాయి, ఎన్ని కారణాలు ఉంటాయని మనిషి కూర్చున్నది ఆలోచించడానికి కూడా స్పేస్ ఎవరు తీసుకోరు. ఎవరు? పిల్లల భవిష్యత్తు ఎంతలా పాడైపోతుందంటే రేపటి రోజున వాడికి అదే అలవాటు. వాడికి ప్లేస్ లేదమ్మా దీంట్లో. నేను ఇందాకేం చెప్పాను, వాళ్ళు చదువుకునేంత వరకు ఒక స్ట్రెస్, సంపాదనలో ఒక స్ట్రెస్, సంపాదన వచ్చిన తర్వాత మొగుడు అనేటటువంటి పదార్థంతో ఒకటి, తర్వాత అత్తమామలతో ఒకటి, అలాగే ఈవిడ దగ్గర నుంచి అత్తగారి పెత్తనాలు. ఇప్పుడు మెతకగా ఉన్న క్యారెక్టర్స్ కొన్ని ఉంటే, ఇవి కూడా రివర్స్ అయ్యేటటువంటి క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. నా డబ్బురా, నాదిరా, నేను దాచుకుంటా, నీది ఇవ్వు, నీది ఖర్చు పెట్టు, నీ అమ్మని ఎవడు చూస్తాడు, నీ అబ్బని ఎవడు చూస్తాడు, నాకేం అవసరం ఉంది, నేను కూడా సంపాదిస్తున్నాను. ఇలా ఇండివిజువల్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేసుకుని ఇవాళ ఇద్దరు పిల్లల కలిసి ఒక భవిష్యత్తు. స్థాయికి రావాలి అని అంటే ఒక మానాన ఎట్లా అవుతుంది? ఎందుకంటే వీళ్ళు కుటుంబంలో లేరు. నువ్వు గమనించుకో. సిన్స్ ఒక 15 years నుంచి కూడా ప్రతి ఒక్క ఆడపిల్ల 10th క్లాస్ అయిపోగానే ఇంటికి దూరం అయిపోతుంది చదువు పేరుతోటి. హాస్టల్లో పెడుతున్నారు, హాస్టల్స్లో చదివిస్తున్నారు, ర్యాంకులు వచ్చేసేయాలి, ఇంజనీరింగ్లు చదివేసేయాలి. అసలు మా అమ్మాయి ఎక్కడ ఉండాలంటే ప్రతి ఒక్కడు మైక్రోసాఫ్ట్ సిఈఓలో, గూగుల్ సిఈఓలో అయిపోవాలి అంతే. ఇంకా వేరే ఏ చోట ఏ ప్రొఫెషన్స్ కూడా వద్దు ఇంకా వద్దు, ఏమొద్దు. అలా రుద్దేస్తారు. చివరికి వాళ్ళు చూసే వచ్చి తీరా చూస్తే దాంట్లో ఎంప్లాయీస్ అవుతారు తప్పితే సిఈఓలో ఒకడే అవుతాడు. అంటే ఆ ఒక్క సీటు కోసం ఎంతమంది, ఎన్ని ప్రెజర్స్ వీళ్ళ మీద పెడుతున్నారు, వీళ్ళు ఎంత పడుతున్నారు, వీళ్ళు ఎంత తీసుకుంటున్నారు. దిస్ ఈజ్ కాల్డ్ ఫాల్స్ థింకింగ్, ఫాల్స్ ప్రెస్టేజ్. ఇది చెప్తా. కార్లు కొనేయాలి, బంగ్లాలు కొనేసేయాలి, లగ్జరీ లైఫ్ ఉండాలి, బ్రాండెడే కట్టుకోవాలి, బట్టలు బ్రాండ్ అవును. తగ్గకూడదు. దిస్ ఈజ్ కాల్డ్ ఫాల్స్ ప్రెస్టేజెస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.